సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు నర్సంపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. నర్సంపేట బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించిన ఆయన రైతులు, మహిళలు, నిరుద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారని అన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ భారీ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. అందువల్ల మహిళలు, యువత, రైతులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో సభకు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 10,000 వరకు పంట పెట్టుబడి కావచ్చు, మరి ఎన్నో వందల కోట్ల హైవేస్ కావచ్చు, మరి గ్రామాలలో వాళ్ళ గ్రామ పంచాయతీ అభివృద్ధికి డబ్బులు కావచ్చు, వాళ్ళ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ జీతాలు కావచ్చు, మరి ఈనాడు వేల కోట్ల రూపాయలు మళ్ళా శంకుస్థాపన చేయడానికి తెలంగాణ కృషి చేస్తున్న మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారిని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తారని, అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయగలరని చెప్పి ఈనాడు ఈ పత్రికలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రజాపాలన అందిస్తామని చెప్పి తెలంగాణలో రాక్షస పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయిపోయింది. వారు ఇచ్చిన ఏ ఒక్క 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా నిలబెట్టుకోలేదు. అంతో ఇంతో ఆ డబుల్ బెడ్రూమ్ పథకం కూడా ఈనాడు ముగ్గులు పోసుకుంటూ గృహప్రవేశాలు చేసుకుంటూ తిరుగుతామంటే అది కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పంపించే డబ్బులతోనే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు నా ప్రజలందరూ కూడా గృహాలు కట్టుకోవాలని చెప్పి ఈ 2.5 లక్షల రూపాయల స్కీమ్ కింద పంపించే పైసలతోటే వీళ్ళు ఇక్కడ గ్రామాలలో గాని నియోజకవర్గాలలో గాని ఆ ముగ్గులు పోసుకుంటూ ఆ గృహప్రవేశాలు చేసుకుంటూ తిరుగుతారు. మరి ఇంకే పథకం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రాక్షస రూపాలను అందించుకుంటూ ఏ పథకాన్ని కూడా పేద పిల్లలకు అందేయలేకపోయారు, అక్క చెల్లెలకు అందేయలేకపోయారు. ప్రజలందరూ కూడా ఈనాడు భారతదేశంలో మొన్న బెంగాల్లో చూసినాం, అస్సాంలో చూసినాం, ఇంకొక రాష్ట్రంలో చూసినాం. భారీ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులను, భారతీయ జనతా పార్టీ యొక్క కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తున్నారు. మరి నెక్స్ట్ మన తెలంగాణలోనే రామరాజ్యం వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ముందడుగు వేస్తుందని చెప్పి, మరియు మనందరికీ కూడా శ్రీరామ రక్ష లెక్క శ్రీరామన్ పాలన ఏ రకంగా ఉంటుందో రామరాజ్యం వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు సుపరిపాలన అందిస్తున్నారు. మన తెలంగాణలో కూడా పైన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మన తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రానున్నదని, ఈ 2028-29 జరిగే ఎలక్షన్ లో కూడా ప్రజలందరికీ అన్ని రాష్ట్రాలలో ఏ రకంగా ఇంకా పథకాలు వస్తున్నాయో మన తెలంగాణ ప్రజలకు కూడా న్యాయం జరిగేటట్టు, ఏదైతే మన మామూలు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయడం జరిగింది, మన టెక్స్టైల్ పార్కులకు శాంక్షన్ చేయడం జరిగింది, కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వరంగల్ మహానగరానికి కావచ్చు, నర్సంపేట నియోజకవర్గానికి కావచ్చు తీసుకురావడం జరుగుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇంకా కూడా ముందుకు పోతాం. మరి ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా మేము నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున కోరేది ఏంటంటే 10వ తారీఖు జరగబోయే సభను విజయవంతం చేయగలరని, మరి పార్టీ శ్రేణులందరూ కూడా వాళ్ళ సొంత ఖర్చులతోటి నరేంద్ర మోడీ గారు చూడడానికి ఒక్కొక్కరు టిఫిన్ బాక్స్ పట్టుకొని కూడా ఎప్పుడెప్పుడా వెళ్దాం ప్రభుత్వానికి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అన్ని వర్గాల వ్యాపార వాణిజ్య వర్గాలందరికీ కూడా మేము అందరికీ స్వాగతం పలుకుతున్నాం. 10వ తారీఖున పెరేడ్ గ్రౌండ్ లో జరిగే నరేంద్ర మోడీ గారు చేసే భారీ బహిరంగ సభను విజయవంతం చేయగలరని చెప్పి మరొకసారి కూడా కోరుకుంటున్నాను. ఇది మా మోడీ గారు వచ్చే సభ గురించి ఈనాడు పత్రికా మిత్రులకు కానీ మా పార్టీ నాయకులకు కానీ వివరించే అంశం. 2వ అంశం